ప్రైవేటు మెడికల్ కాలేజీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో వైద్య విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ధర్నా చేపట్టారు. కళాశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజుతో మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఆదేశాలు పాటించిన కాలేజీలపై ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఆర్థిక అరాచకాలని కనీస సౌకర్యాలు కల్పించకుండా ఫీజులతోటి పేరెంట్స్లను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేంటి ఫీజు అదనంగా ఇట్లా తీసుకుంటున్నారంటే ఫెయిల్ చేస్తామనుడు, ప్రాక్టికల్స్ రానియమనుడు, ఎగ్జామ్స్ రాయకుండా ఇంటర్నల్ రాయకుండా బయట నిలబెట్టుడు, నానా అరాచకాలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. యూనివర్సిటీ ఆదేశాలు 4.5 సంవత్సరాలకే ఫీజు తీసుకోవాలి, విద్యా సంవత్సరం 4.5 సంవత్సరాలే ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాల ఫీజు తీసుకుంటున్నాయి. దీనివల్ల బి అండ్ సి క్యాట్ పేరెంట్స్ మీద 6 లక్షల నుండి 13 లక్షల బర్డెన్ పడుతుంది. అంటే ఓవరాల్గా తెలంగాణలో 2,900 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మొత్తాన్ని చూస్తే 209 కోట్ల అదనపు భారం అవుతుంది. ఇది కాకుండా ఇతరాతర ఫీజులని మరొక 100 కోట్ల బర్డెన్ వేస్తుంది. అంటే ఓవరాల్గా ఒక 300 పైచిలుకు కోట్ల అదనపు భారాన్ని వేస్తుంటే కూడా ప్రభుత్వం కానీ యూనివర్సిటీ కానీ ఓన్లీ సర్క్యులర్ జారీ చేసుడు, వెబ్ నోట్లు ఇవ్వడానికి పరిమితం అవుతుంది తప్ప ఒక్క కాలేజీల మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. పాప ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మెయిన్ మా సమస్య డిమాండ్ ఏంటి అంటే అసలు ఏ క్యాట్ బీ క్యాట్ సి క్యాట్లో బీ క్యాట్ సి క్యాట్ చాలా అదనంగా వసూలు చేస్తున్నారండి. బీ క్యాట్ వాళ్ళేమో 6 లక్షలు అదనంగా చేస్తున్నారు, బీ క్యాట్ సి క్యాట్ వాళ్ళేమో 12 లక్షల పైగా అదనంగా తీసుకుంటున్నారు కాలేజెస్ వరకు. ఇది ఏ జీవోలో కూడా లేదు. కొన్ని అపోలో కాలేజ్ మళ్ళీ మల్లారెడ్డి కాలేజ్ వాళ్ళు మాత్రం తీసుకోవట్లేదు. సో అదనంగా వాళ్ళకు భారమే, పేరెంట్స్కి భారమే, స్టూడెంట్స్కి భారమే. పేరెంట్స్ బాధపడుతున్నప్పుడు స్టూడెంట్స్ కూడా సరిగా సాఫీగా చదువుకోలేరు. వాళ్ళు ఆల్రెడీ చాలా స్ట్రెస్డ్. ఎంబీబీఎస్ అంటేనే చాలా హయ్యర్ స్టడీస్, వాళ్ళకు అసలు ఎలాంటి స్ట్రెస్ ఏమి ఉండకుండా చదువుకోవాలి. వాళ్ళకి పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, అక్కడక్కడ ఆస్తులు అమ్ముకొని వచ్చి కడుతున్నారు అంటే వాళ్ళకి భారమే. సో అలాంటి భారం లేకుండా వాళ్ళు ఎంత ఫీజు వసూలు చేయాలో 4.5 వసూలు చేసే ఫీజు మాత్రమే వసూలు చేయండి, 5 yearsకి మాత్రం వసూలు చేయకండి అని కోరుతున్నామండి.